దానిమ్మ పండులో విటమిన్ సి, విటమిన్ కేతో పాటు మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించి రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడడం, ఎముకలను బలోపేతం చేయడం, జీవక్రియను మెరుగుపరచడంలో దానిమ్మ ఉపయోగపడుతుంది. రక్తహీనతతో బాధపడే వారికి ఇది ఒక ఔషధంలా పనిచేస్తూ శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచుతుంది. అందుకే వైద్యులు ప్రతిరోజు దానిమ్మ తినాలి అని సూచిస్తూ ఉంటారు. అంతేకాక దీనిలోని యాంటీ ఆక్సిడెంట్స్ చర్మంలో కొలాజన్ను పెంచి ముడతలను తగ్గించి యవ్వన కాంతిని ఇస్తుంది. అందుకే దీనిని సహజ సౌందర్య ఫలం అని కూడా పిలుస్తారు. ఇన్ని అద్భుత గుణాలున్న దానిమ్మ అందరికీ పడదు. కొన్ని ప్రత్యేక ఆరోగ్య సమస్యలున్నవారు దానిమ్మను తింటే తీవ్రమైన దుష్ప్రభావాలు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. లో బీపీ ఉన్నవారు, తక్కువ రక్తపోటుతో బాధపడేవారు దానిమ్మ పండుకు దూరంగా ఉండటం బెటర్ అంటున్నారు. దానిమ్మకు రక్త ప్రవాహాన్ని మరింత తగ్గించే గుణం ఉంటుంది. మీరు ఇప్పటికే బీపీ పెంచడానికి మందులు వాడుతున్నట్టయితే దానిమ్మ తినడం వల్ల ఆ మందుల ప్రభావం తగ్గి కొత్త ఆరోగ్య సమస్యలు వస్తాయి. నెక్స్ట్, కిడ్నీ అండ్ థైరాయిడ్ బాధితులు, మూత్రపిండాల సమస్యలు, థైరాయిడ్ సమస్యలతో బాధపడేవారు దానిమ్మ విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో హార్మోన్ల సమతుల్యత ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇక కాలేయ సమస్యలు ఉన్నవారు, కాలేయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నవారు దానిమ్మను తమ ఆహారంలో చేర్చుకునే ముందు ఖచ్చితంగా వైద్యున్ని సంప్రదించాలి. నెక్స్ట్, గ్యాస్, అజీర్ణం, కడుపుబ్బరం ఉన్నవారు గ్యాస్, అజీర్తి, కడుపుబ్బరం వంటి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు దానిమ్మను పరిమితంగా తీసుకోవాలి. దానిమ్మకుండే చల్లదనపు గుణం జీవక్రియను నెమ్మదింపజేసి ఉన్న జీర్ణ సమస్యలను మరింత తీవ్రం చేస్తాయి. నెక్స్ట్ వచ్చేసి, ఖాళీ కడుపుతో అస్సలు తీసుకోకూడదు. చాలామంది ఉదయాన్నే పరగడుపున పండ్లు తింటుంటారు, కానీ ఖాళీ కడుపుతో దానిమ్మ పండు తినడం మంచిది కాదు. అలా తినటం వల్ల జీర్ణ వ్యవస్థపై విపరీతమైన ఒత్తిడి పడి కడుపులో అసౌకర్యం, నొప్పి కలగొచ్చు. ఇక దానిమ్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినప్పటికీ పరిమాణానికి మించి తీసుకుంటే హానికరం. మన శరీర తత్వానికి అనుగుణంగా సరైన టైంలో మితంగా తీసుకున్నప్పుడు మాత్రమే దానిమ్మ అసలైన రుచిని, ఆరోగ్య ప్రయోజనాలను పూర్తిగా పొందొచ్చు.